హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో టోట్ బ్యాగ్ అంటారు కదా, చిన్న చిన్న వాటికి బజార్కి వెళ్ళేటప్పుడు మొబైల్ లాంటివి, కొంచెం మనీ లాంటివి పెట్టుకోవడానికి చిన్న బ్యాగ్ని ఇలా ఇంట్లోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ని ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఈ బ్యాగ్స్ని ఏవైనా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనం రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు కూడా బజార్కి అలా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లోపల ఇన్నర్ కూడా చూడండి, లోపల కూడా నీట్గా ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ ఇన్నర్ పాకెట్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ పెట్టలేదు. బయట కూడా 2 జిప్స్ వచ్చేటట్లుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ని మనకు నచ్చిన సైజులో నచ్చినట్లు స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా కట్ చేసి స్టిచ్ చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ బ్యాగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో. బ్యాగ్ స్టిచ్ చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్ ఇక్కడ నేను క్లాతు, హోమ్ షీటు, నాన్ వన్ 3 కలిపేసి స్టిచ్ చేశాను. ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మధ్యలో ఇలా లైన్స్ వేసుకున్నాను స్టిఫ్నెస్ కోసం. క్విల్టింగ్ అంటారని చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. ఇలా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది క్లాతు, హోమ్ షీటు అలాగే నాన్ వన్ కలిపి ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. దీని పొడవు వెడల్పులు ఎలా తీసుకున్నాను అన్నది చూపిస్తాను. వెడల్పు 12 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే పొడవు 20 ఇంచెస్ తీసుకున్నాను. పొడవు 12 ఇంచెస్ వెడల్పు, పొడవు వచ్చి 20 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీంతో బ్యాగ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దీన్ని హాఫ్గా వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం తీసుకున్న స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్ను ఇలా హాఫ్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. అన్ని వైపులుగా ఈవెన్గా ఉండేటట్లుగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 2 కార్నర్స్కి మార్క్ చేసుకుందాము. 1.5 ఇంచ్ వచ్చేటట్లుగా కార్నర్స్ని కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కు. పొడవు వెడల్పు 2 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ వచ్చేటట్లుగా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపును కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా ఇలా 1.5 ఇంచ్ వచ్చేటట్లు మార్క్ చేసుకోవాలి. ఇలా పై వైపున 1.5 ఇంచ్ వచ్చేటట్లుగా 2 వైపులా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. కింది వైపున మనం 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా స్కేల్ లాంటిదైనా తీసుకోవచ్చు, లేదా చేతితో అయినా కూడా ఇలా డ్రా చేసేసుకోవాలి. క్రాస్గా రావాలి. ఇలా మార్క్ చేసుకున్న ఈ పార్ట్ అంతటిని కట్ చేసేసేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది కట్ చేసిన తర్వాత. ఇప్పుడు దీనికి హ్యాండిల్స్ని అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండిల్స్ని కుట్టి పెట్టుకున్నాను. 1 ఇంచు విడ్త్ వచ్చేటట్లుగా 1 ఇంచు విడ్త్, అలాగే 15 ఇంచెస్ పొడవు వచ్చేటట్లుగా హ్యాండిల్స్ని కుట్టి పెట్టుకున్నాను. మనకు నచ్చినంత పొడవు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 15 ఇంచెస్ పెట్టాను. తర్వాత ఇలా ఒకవైపున సైడ్ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపును కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండిల్ని మనం మార్క్ చేసుకున్న దగ్గర హ్యాండిల్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా 2 వైపులా హ్యాండిల్స్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనం జిప్పును అటాచ్ చేసుకోవాలి. జిప్ నేను ఒక పార్ట్ మాత్రం తీసుకొని దీన్ని రివర్స్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఉల్టా పెట్టాలి. ఉల్టా పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా జిప్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వైపున ఫినిషింగ్ కోసం పోగులు పోకుండా ఉండడం కోసం నేను నాన్ ఒక పీస్ తీసుకొని దీన్ని జిప్ పైన పెట్టేసి రివర్స్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపుల జిప్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రన్నర్ని ఎక్కించేసుకోవాలి. రన్నర్ని ఇప్పుడు జిప్ను మనం రివర్స్ పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి రన్నర్ని కూడా అదే విధంగా పెట్టేసి ఎక్కించేసుకోవాలి రెండు వైపులా. ఈ విధంగా రన్నర్ని ఎక్కించేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని రన్నరు జిప్ బాగా పడుతుందా లేదా అనేసి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో మనం జాయింట్స్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి. ఇలా సైడు పై వైపు నుంచి కార్నర్ వరకు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ జాయింట్ చేసేసాను. ఫినిషింగ్ కోసం ఇక్కడ నాన్ 1 తీసుకొని సైడ్స్లో జాయింట్ చేసి ఫినిషింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసి దీన్ని నాన్ 1తో ఫినిషింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులా బాగా నీట్గా ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ను ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. కార్నర్స్ని నీట్గా తీసేసుకోవాలి. ఇలా చూసారా, బ్యాగు చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. చిన్న చిన్న వాటికి మనము సింపుల్గా ఏదైనా బజార్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒక మొబైల్ పెట్టుకోవచ్చు, అలాగే కొంచెం మనీ కానీ అలా తీసుకెళ్ళేదానికి చాలా బాగుంటాయి. చూసారా, ఇలా ఇంట్లోనే ఈజీగా చాలా బాగా బ్యాగ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా బజార్కి తీసుకెళ్ళేటప్పుడు ఒక మొబైల్ కొంచెం మనీ లాంటివి పెట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఇలాగ మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.